గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఎందుకు ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ అనుకుంటున్నారా? కోసేసిన మొత్తం మిల్ మేకర్ల కూర చేద్దామని చెప్పేసి మొత్తం కట్ట కోసి పడేసిన. ఇక నా పొద్దుకి చిన్న బోగాన్ని తీసుకున్నా. చిన్న బోగాన్ని తీసుకొని పొయ్యి రాజేసి పొయ్యి మీద పెట్టిన. పెట్టిన తర్వాత ఇక చూడు ఇక మొత్తం సామాన్ దగ్గర పెట్టుకున్నా. దూరం నిలబడ్డ నూనె ఇట్లని నూనె అయితే పోసిన. నూనె పోసిన తర్వాత అన్నంలాగా వేస్తే కూర మంచిగా అవుతుందని చెప్పేసి అన్నంలాగా దన్నుమని వేసిన. అది వాడకపోతే మళ్ళీ వెళ్తుంది దొబ్బినదాన్ని. ఇక పటపట కలిపిన. ఇక ఉల్లిగడ్డలు దన్నుమని పడేసిన. ఒక ఉల్లిగడ్డ అది ఒక ఉల్లిగడ్డ తప్పతరైంది. ఇక రపరప దింపేసిన. రపరప కలిపేసిన. ఇక చూడు మీరే అది అక్కడ ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే చిన్న ఉంది కదా, పొయ్యి మీద పట్టలేదు. ఒక కనుపుడితే కదా అని చిన్నది పెట్టిన. ఎట్లుంటుంది బ్రౌన్ బుర్ర పాడుంటుంది మనతో, నీకు తెలుసు కదా. ఇక ఆకలి అవుతుంది, ఆగలేదా ఒక టమాటకాయ తిన్నా. ఇంత పసుపు చల్లి రపరప దింపేసిన. గంట టమాటాలు వేసేసిన. మళ్ళీ రపరప గంట దింపేసిన. రపరప గంట దింపేసి లాస్ట్కి వస్తుందని మూత పెట్టిన. ఇక మూత పెట్టి మళ్ళీ తీసేటాకలా కుతుకుత అంటున్నది అది. ఈ మిల్ మేకర్లు దన్న మిల్ మేకర్లు వేసేసిన. వేసేటప్పుడు నీళ్ళలో వేసేటప్పుడు చిన్నగా ఉన్నాయి, తర్వాత పెద్దగా మలాస కట్టినాయి. ఇక ఆయన వేసేసి పర్ర అక్కడిక్కడ దింపి కారం ఉప్పు అంతా చల్లిన. ఇంత వేసి మళ్ళా కలిపి నీళ్ళు పోసి మూత పెట్టిన. ఇక మూత పెట్టి గ్యాస్ పెద్ద చేసిన. ఇక గ్యాస్ పెద్ద చేసి మళ్ళీ మూత పెట్టి అబ్బో కాళ్ళు జొర్రి కడుపులో జొర్రినాయి. ఈ చెమట ఎండ ఆకలి ఒక దిక్కు. ఇక మూత తీసిన. పరపర ఇక వేసుకున్నా. అన్నం పెట్టుకున్నా, కూర వేసుకున్నా. రప్పున అక్కడ జరిగినాయి. ఇక ఫ్యాన్ కిందకు పోయి టేస్ట్ చేసిన. ఇక చూడుర్రి. గిన్నె నిండా బువ్వ పెట్టుకుని ఏం రప్ప వీడు అనుకున్నాడు. ఒక్క బుక్క తిన్నా. అబ్బో ఆత్రపడ్డా కానీ మంచిగానే అయింది. ఇక బతికితే అప్ప ఆకలికి అనుకున్నా, మంచిగా అయింది. సూపర్ ఉన్నది. ఇక ఒక్కొక్కరు మొత్తం చంపిన. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాం.